ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2025 లో పాల్గొనండి. ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్. డిసెంబర్ 16th to 18th 2025 BIEC బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది. ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు, అది బిజినెస్ నెసెసిటీ. అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తోంది. ఈవీఎంల వల్లే కూటమి గెలిచింది. మిథున్ రెడ్డి సంచలనం. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఈ శీతాకాల సమావేశాలు కావచ్చు, అసలు ఏ సమావేశాలు జరిగినా అక్కడ ప్రజలకు సంబంధించిన అంశాలని మాట్లాడాలి. సరే, మిథున్ రెడ్డి మంచి విద్యావేత్త కదా, మూడోసారి ఎంపీ ఆయన. సో ఆయన తాజాగా చేసిన కామెంట్స్ ఏంటి అంటే, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు మీద అనుమానం ఉంది. సో ప్రజలు అనుకున్నది ఒకటి, అక్కడ గెలిచింది ఒకటి అని చెప్పేసి ఆయన మాటలు. సో ఏమని చెప్పాలండి, ఈవీఎంలు ఏమైనా సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంటాయా? అసలు ఎవరి చేతుల్లో ఉంటాయి? ఏదైనా సరే ఆస్కారం ఉంటుందా? కానీ ఈయన మాట్లాడుతుంది మాత్రం ఖచ్చితంగా ఈవీఎంల్లో ఏదో జరిగింది. ఎందుకంటే ఆ పోలింగ్ పర్సంటేజ్ తీసుకున్నా, ఆ తర్వాత దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయినా, సో వాళ్ళు చెక్ చేసుకోమన్నారు. కానీ అప్పుడు ఓటింగ్ వేసిన ఆ వీవీప్యాడ్లు వాటికి సంబంధించింది ఇవ్వలేదు. సో అందు గురించే మాకు అనుమానం పెరిగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కాదండి, మినిమం లాజిక్తో మాట్లాడుకుంటే అర్థమైపోద్ది కదా. ఏదైనా సరే ఈవీఎంలు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటాయి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. పోనీ అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కాదు, ఇంకా రాజకీయాల ప్రభావం వల్ల కేంద్ర ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే పెట్టుకున్నారు. అందు గురించి బీజేపీ పదే పదే గెలుస్తుంది, ఓడిపోతుంది అనే చోట కూడా బీజేపీనే గెలుస్తుంది అని చెప్పేసి అనుకోవడానికి ఏమైనా స్కోప్ ఉంటుంది. అది కూడా ఆరోపణే. చేయడానికి ఏంటి అంటే వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అనడానికి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఒక్క సీటు కూడా పోగొట్టుకున్న పవన్ కళ్యాణ్, లేదా 23 స్థానాలకే పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎంత బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఏ మేరకు ప్రభావం చూపిస్తారు? పోని బీజేపీ ఆ ప్రకారంగా చేస్తుందని అనుకుంటే వాళ్ళు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా కేంద్రంలో ఆ సీట్లను ఎందుకు పరిమితం చేసుకుంటారు? కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇక్కడ మిథున్ రెడ్డి చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అన్నారు. ఎందుకంటే ఒకవేళ దేశవ్యాప్తంగా, ఇప్పుడు ఈవీఎంలు అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటేనా, దేశవ్యాప్తంగా జరుగుతుంది కదా. అలాగంటే మరలా బీజేపీని మనం ఎదిరించిన వాళ్ళు అవుతాం. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అని చెప్పేసి మాట్లాడారు. పోనీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అనుకుందాం. అలా అనుకుంటే మిథున్ రెడ్డి ఎందుకు గెలుస్తున్నాడు వరుస పెట్టి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తండ్రి, ఆయన ఎలా గెలుస్తున్నారు? అలాగే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్ళపల్లి, ఆయన ఎలా గెలుస్తున్నాడు? సో వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం గెలుస్తారు. అంటే గెలిపించేలాగా ఈవీఎంలో ఫీడ్ చేస్తున్నారా ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి కూడా గెలిపించారుగా, జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ రకంగా ఈవీఎంలో ఫీడ్ చేశారనుకోవాలా? ఇంకేమిటి అనుమానాలు? సో మనం ఓడిపోతే ఈవీఎం మీద అనుమానాలు వస్తాయి, మనం గెలిచినప్పుడు అసలు ఎటువంటి అనుమానం ఉండదు. ఒకసారి మీరు యూట్యూబ్లోనే ఉన్నాయి లైవ్ ఛానల్స్లో, చాలా ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, వాటిలో కావచ్చు, ఎలక్షన్ కౌంటింగ్ రోజున 2024 జూన్ 4వ తేదీన అది మీరు చూడండి, ఈ లైవ్లో యూట్యూబ్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. పోస్టల్ బ్యాలెట్ ఉంటుందిగా, పోస్టల్ బ్యాలెట్లో ఎవరు లీడింగ్లో ఉన్నారు? ఈవీఎంల దాకా వెళ్లకుండానే, ఈవీఎంలు ఓపెన్ చేయకముందే పోస్టల్ బ్యాలెట్లో బ్యాలెట్తోనే వేసినాయి కదా, ఆ బ్యాలెట్లో చెక్ చేసుకోండి ఎవరు లీడింగ్లో ఉన్నారో తెలుస్తుంది దాన్ని బట్టి. సో పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ లీడింగ్లో ఉండి ఆ తర్వాత ఈవీఎంలో మొదలు పెడితే కూటమి లీడింగ్లోకి వస్తే ఓకే, వీళ్ళ అనుమానం కొంత బలపరచవచ్చు. అసలు పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచే మొదలైంది. అక్కడ వరదలాగా కూటమికి ఓట్లు పడతా ఉంటే వైసీపీ మొదటి నుంచి కూడా తొలి రౌండ్ నుంచి వెనకబడిపోతానే ఉంది. ఇంక ఏ మేరకు అవకాశం ఉంటుంది? ఇప్పుడు మిథున్ రెడ్డి చెబుతున్నది ఏంటి అంటే, చాలా మనకంటే ముందు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దేశాలు కూడా ఈవీఎంలను కాదని బ్యాలెట్ల మీదకి వచ్చినాయి. ఉదాహరణకి జర్మనీ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఆ రకంగా వచ్చినాయి. మనం కూడా బ్యాలెట్కి వెళితే బాగుంటుంది అని చెప్పేసి ఈయన యొక్క ఉద్దేశం. అదే పార్లమెంట్ వేదికగా మాట్లాడారు. మరి పోస్టల్ బ్యాలెట్ అంటే బ్యాలెట్లోనే కదా వేసింది, మరి బ్యాలెట్లో ఎందుకు రాలా వైసీపీకి? బ్యాలెట్లో రాకుండా ఈవీఎంలో వచ్చేసినాయి అని అంటారా?
సో ఇక్కడ వీళ్ళు పదే పదే మాట్లాడుతున్న దాన్ని బట్టి కనుక మనం అర్థం చేసుకుంటే వీళ్ళకి ఇంకా 2 సంవత్సరాలు అంటే దాదాపు సంవత్సరం దాటినా కానీ ఆ ఓటమి అనేది మింగుడు పడట్ల. పైగా ఇక్కడ ఒక ప్రక్కన చూస్తే కేసులు ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళ అవినీతి అక్రమాలకు సంబంధించిన తెరపైకి వస్తూ ఉన్నాయి కదా. అందులో మిథున్ రెడ్డి కూడా ఉన్నారుగా ఆ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో. సో ఇప్పుడు అసలు కూటమి అధికారంలోకి రాకుండా మరలా వైసీపీని అధికారంలోకి వస్తే మనకి తిప్పలన్నీ ఉండే కాదు కదా. మనం బెయిల్ కోసం ఆ కోర్టుకి ఈ కోర్టుకి పరిగెత్తవలసిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ దాపరించింది అంటే ఎందుకు అంటే ఇదిగో గెలిచిన దానివల్ల. సో అది ఈవీఎంఏ తోసామనుకోండి అనేపం. అబ్బా మనం మాత్రం మంచోళ్ళం, మనం అసలు ఏ తప్పు చేయలేదు, మన రూలింగ్ బ్రహ్మాండంగా ఉంది, ప్రజలందరూ కూడా అసలు హర్షాతి ధ్వానాలు. వీళ్ళు ఎన్నికలకు ముందు సభలో సమావేశాలు పెట్టినప్పుడు బ్రహ్మాండంగా వచ్చారు, కానీ ఓట్లు వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందా అని చెప్పేసి దీనిపైన కోర్టు కూడా గట్టిగానే మాట్లాడి ఎలక్షన్ కమిషన్ కూడా ఛాలెంజ్లు విసిరింది. ఏ ఒక్కరైనా సరే వచ్చి ట్యాంపరింగ్ చేయొచ్చు లేకపోతే ఈ విధంగా చేయొచ్చు అనేది నిరూపించండి అని చెప్పేసి అలా మాట్లాడరు. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడాలి అంటే ఏం మాట్లాడతారు, ఏ సమస్యల గురించి లేవనెత్తారు? అవేవి లేక దీన్ని ఎత్తారా? అదేమిటంటే మన ప్రజాస్వామ్యం అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రజాస్వామ్యం అంటే ఒక్క ఓట్లనే కాదు, ప్రతి ఒక్కటి కూడా. సో ఈవీఎంని సైతం ఎత్తి నేలకేసుకొట్టిన ఘనత ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఉన్నదా? ఒక వైసీపీలోనే, ఆంధ్రప్రదేశ్లోనే, అది మాచర్లలోనే జరిగింది. మరి దానికేం సమాధానం చెప్తారు? సో అదే బ్యాలెట్లు అనుకోండి, మనం మరి ఇంకా దాడులు చేసావు, దౌర్జన్యాలు చేసావు, బ్యాలెట్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోవచ్చు, లేకపోతే జనాలను భయప్రాంతాలకు గురి చేసి సినిమాలు చూపిస్తారు చూసారా, ఆ తరహాలో ఇష్టం వచ్చినట్టుగా మనం గుద్దేసుకొని ఆ బ్యాలెట్ బ్యాగ్స్ను ఉపయోగించుకోవచ్చనే. ఇక దాని తర్వాత ఇటీవల జరిగిన ఒంటిమిట్ట మరియు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక, మరి దానికేమి సమాధానం చెప్తారు? సో ఇలా వీళ్ళు కవరప్ చేసుకోవడానికి ఓటమిని ఇంకా అంగీకరించట్లా. ఓడిపోయాం, మనం ప్రజల అభిమానం చూరగొనలేదు, మన పరిపాలన తీరు అలా ఉంది, మన నాయకులు అలా ప్రవర్తించారు, అంతెందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరుని వెనకేసుకురావడం కావచ్చు. సో ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి, దానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సీఎంగా ఉండి ఏం మాట్లాడారండి? మా అభిమానులకి కార్యకర్తలు బీపీలు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. సో దాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా సరే మాట్లాడతారా ఆ స్థానంలో ఉండగా? అలాగే ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎలా మాట్లాడతారండి? మీరు కమ్మ సామాజిక వర్గాన్ని వెనకేసుకురావడానికి లేకపోతే భుజాన వేసుకొని ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన్ని ఉద్దేశించి ఎలా మాట్లాడతారు? సో ఇంతవరకు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా మాట్లాడాలి ఆ స్థానంలో కూర్చొని. సో అదొక్కటే కాదు, అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి. ఒక కులాన్ని ద్వేషించేటప్పుడు మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ సమానంగానే ఉండాలిగా. పార్టీల పరంగా ఏవైనా సరే మీ యొక్క విధి విధానాలు మార్పుల్లో ఉండొచ్చు, కానీ ఒక సామాజిక వర్గం అంటే ఒక సామాజిక వర్గంలో అటు ప్రక్కన ఇటు ప్రక్కన ఉండరా? అన్ని పార్టీల్లో ఉండరా? ఇప్పుడు ఉదాహరణకి అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలో కొడాలి నాని మీ పార్టీలోనే ఉన్నాడు, మరి అన్నాబత్తుని శివకుమార్ ఆయన వైసీపీలోనే ఉన్నాడు, అబ్బయ్య చౌదరి దెందులూరు నియోజకవర్గం ఆయన ఆ సామాజిక వర్గం ఆ పార్టీలోనే ఉన్నాడు. మరి ఆ ప్రకారంగా వాళ్ళని కూడా ఉద్దేశించి మాట్లాడినట్టు ఒక సామాజిక వర్గాన్ని అన్నప్పుడు సో అలా సామాజిక వర్గ పరంగా మాట్లాడటానికి ఉండదు. రెడ్లందరూ వైసీపీకి, కాపులందరూ జనసేనకి, కమలందరూ టీడీపీకి అని ఎలా అనుకుంటారు? ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వైసీపీలో ఎంతమంది లేరు? సో వాళ్ళందరూ మరేంటి? సో అట్లా సామాజిక వర్గాల పరంగా ఏ రాజకీయ నాయకుడు ఆ కులం పైన ద్వేషం పెంచుకొని ఉంటే చరిత్రలో వాళ్ళు పైకి వచ్చిన దాఖలాలు కనిపించవు. మరలా అధికారం చేజిక్కించుకునే పరిస్థితి కనపడదు. మనకు ఒకసారి అధికారం వచ్చింది కదా, మనం ఒక సామాజిక వర్గం మీద లేదా ఒక పార్టీ మీద ద్వేషం పెంచుకోవటానికే మనకు అధికారం ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు మనకి? ప్రజలకి ప్రజా సమస్యల పట్ల అంకితాభావంతో ఆ సమస్యలు పరిష్కరింపజేస్తే అప్పుడు సామాజిక వర్గాలని పార్టీలకు అతీతంగా ఆ యొక్క నాయకుడిని అభినందిస్తారు, గుర్తిస్తారు. ఇదే రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం ఎలా అవ్వగలిగారు అని అంటే ఆయన ప్రజాభిమానం చూరగొన్నాడు కాబట్టే ఆయనకు మరలా అవకాశం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా కాదు కదా, ఒకసారికే జనాలందరూ బెంబేలు ఎత్తిపోయారు. సో ఇప్పటికీ సంవత్సరన్నర కాలం దాటిపోయిన తర్వాత మరలా పార్లమెంట్లో
ఇది చర్చకి తీసుకొచ్చారు అని అంటే మరి వాళ్ళ యొక్క మేధావితనం ఏంటి? అంత గొప్పగా ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా అంత తక్కువ అంచనానికి లేదు, కానీ ఏమైనా అవకాశాలు ఉండయేమో అనే ఆలోచనలో వాళ్ళు మాట్లాడారంటే పోనీ అనుకోవచ్చు. మంచి విద్యావేత్త, పైగా అక్కడ ఎలక్షన్స్కి ముందు అంటే ఎన్నికల రోజున తెల్లవారుజామునే 6 గంటలకి అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బూత్ ఏజెంట్లు, ఆ బూత్ ఏజెంట్ల ముందే ఆ విధంగా చేస్తారు కదా, మాక్ పోలింగ్ చేస్తారు, ఇదిగో ఒకసారి చెక్ చేసుకోండి అంటారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అనుమానించి అవమానపరిచినట్లే కదా. అంటే మీ పార్టీకి సంబంధించిన బూత్ ఏజెంట్లు కూడా మీరే అవమానించేలాగా మాట్లాడుతున్నారు. సో ఆ ప్రకారంగా మాట్లాడితే చివరికి ఏం ఉపయోగం? ఇప్పుడు ఏమైనా సరే ప్రజలు ఏమైనా నమ్ముతారా? మనం గెలిచినప్పుడేమో దాని గురించి ఎక్కడా మాట్లాడాల. సో ఈ ప్రకారంగా మాట్లాడితే దానికి ప్రజలు మాత్రం హర్షించరు. సో ప్రజల తీర్పుని అవమానపరిచేలాగా మాట్లాడినట్లుగానే భావించాలి. అంటే ఇప్పుడు 40% ఓటింగ్ వచ్చింది, 40% ఓటింగ్ వచ్చింది అని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నారు? 40% ఓటింగ్ వచ్చేలాగా ఈవీఎంలు ఫీడ్ చేశారా? పోనీ మేము పరిపాలన సరిగ్గా చేయలేదు, మేము తప్పులు చేశాము, అందు గురించి మమ్మల్ని ఓడించారు అని చెప్పేసి ఒకానొక సందర్భంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. అంటే వాళ్ళు మాట్లాడిన దానికి మరలా ఇప్పుడు పార్లమెంట్లో లేవనెత్తిన దానికి ఏమైనా సంబంధం ఉందా? రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు మరి ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు? అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి అయితే డైరెక్ట్గా మనం మంచి చేసాం అని చెప్పి, అంటే ఆ నాయకుడు తీసుకున్న స్టాండ్నే ఇక ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఫాలో అవుతారులేండి. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే వీళ్ళు మాత్రం ఓటమిని ఎక్కడా అంగీకరించట్లా. మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకుంటున్నారంటే మరి అది ఈగోనో లేకపోతే ఇంకోటో కానీ ప్రజా తీర్పును కూడా అవమానపరిచేలాగా ఇటువంటి కామెంట్స్ ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చూద్దాం, ముందు అయినా సరే ఇదే తరహాలో మాట్లాడుకుంటూ రేపు ఎన్నికల దాకా అలాగే వెళ్ళి మరలా ఎన్నికలు ఇదే పరిస్థితి తలెత్తింది అనుకోండి, అప్పుడేం చేస్తారు? అదిగా మేము చెప్పాక ఈవీఎంలే అంటారు. మరి ఈవీఎంలే పెడుతున్నారన్న సంగతి తెలిసి 2029లో అధికారంలోకి వస్తామని ఎలా చెప్తున్నారు? అది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళకి సరైన నాయకుడు లేడు, సరైన ప్రతిపక్షం కాదు అని చెప్పేసి వాళ్ళు డిఫరెంట్ వర్షన్స్తో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత బలం పుంజుకోవట్లేదు అనుకోవచ్చు. వైసీపీకి ఏమైంది? ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా అదే ధోరణిలో ఉన్నారని అనుకోవాలా? సో ఎనీహో మొత్తం మీద కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే మిథున్ రెడ్డి ఈ మాటలు మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి పార్లమెంట్ వేదికగా ఈ విషయం ప్రస్తావించడం అనేది చాలా శోచనీయం. ఈ వీడియో పైన ప్రధానంగా ఈవీఎం వల్లే కూటమి గెలిచిందని చెప్పేసి మిథున్ రెడ్డి అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.